గుంటూరు జిల్లా మోర్చపాడు గ్రామంలో ఎన్డీఏ గురజాల నియోజకవర్గ అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం చేశారు. గ్రామంలోని మహిళలు హారతులతో, యువత భారీ ఎత్తున ట్రాక్టర్ ర్యాలీతో ఎరపతినేనికి స్వాగతం పలికారు. గ్రామంలోని గంగమ్మ దేవస్థానంలో పూజలు నిర్వహించారు. గత టీడీపీ హయాంలో మోర్చంపాడుని తాను అభివృద్ధి చేస్తే వైసీపీ సర్కార్ నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. ఇక అక్రమ మైనింగ్ గుంతలో పడి పలువురు నాయకులు చనిపోయారని ఎరపతినేని శ్రీనివాస్ ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మోర్చంపాడు గ్రామాన్ని దాదాపులో పూర్వకంగా అభివృద్ధి చేశాం. ముగ్గపల్లేశ్వర స్వామి గుడికి తారోడు మనం వేశాం. కొంత ఆ రోజు పెండింగ్ పెట్టారు, పిటిషన్ పెట్టి కరెంట్ కనెక్షన్ మనం ఇచ్చాం, డ్రింకింగ్ వాటర్ మనం ఇచ్చాం. కానీ మిగతా రోడ్డు పూర్తి చేస్తామని చెప్పి 5 ఏళ్లలో పూర్తి చేశారా? తమ్ముళ్ళు గ్రామంలో సిమెంట్ రోడ్లు అన్ని కాలనీలకు మనం వేసాం. అదేవిధంగా కార్పొరేషన్ లోన్స్ మనం ఇచ్చాం. శ్మశాన వాటికి డబ్బులు ఇచ్చాం, చెరువు పూడలకి డబ్బులు ఇచ్చాం, స్కూల్ కాంపౌండ్ వాళ్ళకి డబ్బులు ఇచ్చాం, చందన పెళ్లి కానుకలు డబ్బులు ఇచ్చాం, చందన బీమాలో డబ్బులు ఇచ్చాం, రైతు రుణమాఫీ చేశాం, వ్యవసాయ పనిముట్లు చేశాం. అదేవిధంగా మోర్చంపాడు కారుడు కూడా వేశాం. 2000